వార్ 2 టీజర్ విడుదలైన తర్వాత మిశ్రమ స్పందనలు వచ్చాయి. తటస్థ ప్రేక్షకులు దీనిని ఒక సాధారణ యాక్షన్ డ్రామాగా చూసినప్పటికీ, కొందరు ఎన్టీఆర్ రూపాన్ని విమర్శించారు. అతను దృఢంగా కనిపించాడని మరియు హృతిక్ రోషన్ ఆన్ స్క్రీన్ ఆరాకు సరిపోలలేదని అన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ను ఈ విధంగా ఎందుకు స్టైల్ చేశారనే దానిపై స్పష్టత వచ్చింది. వార్ 2లో పనిచేసిన కాస్ట్యూమ్ డిజైనర్ అనిత ష్రాఫ్ అడజానియా, ఎన్టీఆర్ లుక్ను ఉద్దేశపూర్వకంగా మానవ యంత్రం గా కనిపించేలా రూపొందించారని వెల్లడించారు. అతని కదలికలలో పదునైన, ఖచ్చితమైన మరియు పద్ధతి. ఈ సందర్భంలో ఎన్టీఆర్ నటన పాత్ర రూపకల్పనకు సరిగ్గా సరిపోతుంది. మొదటిసారి ఎన్టీఆర్తో కలిసి పనిచేయడం తన అనుభవం గురించి మాట్లాడుతూ, అనిత మాట్లాడుతూ, వార్ 2లో ఎన్టీఆర్తో కలిసి పనిచేయడం ఒక ఆవిష్కరణ మరియు సంపూర్ణ ఆనందం. ఉద్దేశ్యంతో పనిచేసే మానవ యంత్రం వలె అతని ఉనికికి ఒక ముడితనం ఉంది. ఈ థీమ్ను ప్రతిబింబించడానికి మేము తోలు మరియు బరువైన జాకెట్లు వంటి కఠినమైన, పురుష ముక్కలను ఎంచుకున్నాము. తెరపై ఎన్టీఆర్ పురుష వ్యక్తిత్వాన్ని పెంచడం ఒక బహుమతిగల సృజనాత్మక ప్రక్రియ అని కూడా ఆమె జోడించింది. వార్ 2 హిందీ సినిమాలో ఎన్టీఆర్ అరంగేట్రం మరియు బ్లాక్ బస్టర్ వార్ ఫ్రాంచైజీలో రెండవ భాగం. ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న గూఢచారి పాత్రలో కనిపిస్తాడు. హృతిక్ రోషన్ రాయ్ ఏజెంట్గా తిరిగి వస్తాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించి ఆదిత్య చోప్రా నిర్మించిన వార్ 2 ఆగస్టు 14, 2025న విడుదల కానుంది.